తిరుపతి జిల్లా తడమండలంలోని మాంబట్ స్టేజ్లో ఉన్న ఇండియన్ కాఫీ కంపెనీ యాజమాన్యం ఆర్థిక సహకారంతో కట్టం గ్రామంలో చిన్నపిల్లల కోసం అంగన్వాడీ స్కూల్ నిర్మించి అందజేశారు. సుమారు 15 లక్షల వ్యయంతో నిర్మించి ఈ అంగన్వాడీ కేంద్రంలో పిల్లల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేశారు. గురువారం జరిగిన కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి రవితో హరితనాథ్ తరపుదార్ జిఎం రమేష్, గ్రామ సర్పంచి రాములు తదితరులు పాల్గొన్నారు. నేను ఐఎమ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండస్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్. ఐఎమ్ డైరెక్టర్. సో వీ హ్యావ్ డన్ రీసెంట్లీ అంగన్వాడీ స్కూల్ ఒక ప్రాజెక్ట్ చేసి ఇచ్చాము లోకల్ విలేజ్కి. ఇలాంటివి ఆల్రెడీ మేము 3 చేసాము. అండ్ వీ హ్యావ్ డన్ అబౌట్ 22 RO plants in this vicinity. And all the same thing also we are doing in the Manakur project also. నాయుడుపేటలో కూడా మన ఇంకొక బ్రాంచ్ ఉంది, అక్కడ కూడా ఇలాంటివి చాలా పనులు చేసాము. ఈవెన్ విలేజ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాము. మనకూరులో విలేజ్కి రోడ్లు వేసాము, దెన్ డ్రైనేజీలు కట్టించాము, దెన్ సీసీ రోడ్స్. సో ఇవన్నీ చేస్తున్నాం. మన వల్ల ఎంత అవుతుందో అంత విలేజెస్కి హెల్ప్ చేయాలా చేస్తున్నాం. సార్ మాత్రం కాదు, ఇది సిఎస్ఆర్లు చేసేది కాదండి. సో మేము ఇక్కడ ఉన్నాము, మాకు దగ్గర ఉన్న విలేజెస్ కూడా మేము చూసుకోవాలని చేసాము. కానీ ఇట్స్ నాట్ ఓన్లీ సిఎస్ఆర్. ఎందుకంటే సిఎస్ఆర్లో మాకు వచ్చిన అమౌంట్ చాలా తక్కువ అండి. మేము చేసిన ఖర్చు సిఎస్ఆర్ నుంచి చాలా ఎక్కువగా ఉంది. అవర్ ఇంటెన్షన్ ఈస్ డెవలప్ ద సొసైటీ, రూరల్ సొసైటీ. మన ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో ఆ చుట్టూ విలేజెస్గా మనం అభివృద్ధి చేయాలనేసి. మెయిన్లీ మేము డ్రింకింగ్ వాటర్, స్వచ్ఛ నీళ్ళు ఉంటే అందరికీ రోగాలు వచ్చేది కూడా తగ్గిపోతుంది అనే ఆలోచన నుంచి ప్రతి ఒక్క విలేజెస్ కూడా 2000 LPH RO వాటర్ ప్లాంట్స్ ఇప్పుడు వరకు 23 విలేజెస్ చేసినామండి. ఇప్పుడు కూడా మన దగ్గరలో పనపాడు, చిన్నమాంబోడు ఎస్సీ కాలనీ, తర్వాత వెంట్లూరుపాడు, ఎన్ఎం కండ్రియాల 2 ఈ విలేజెస్లో మాత్రం 5 చేపిస్తున్నాము. ఇలాంటి స్కూల్స్ ఇది 3నే స్కూల్ మేము ఇనాగ్రేషన్ చేస్తూ ఉంటాం. సో పిల్లలు బాగుంటారనేసి ఈ స్కూల్ మాత్రం కాదు, స్కూల్కు దగ్గరనే అందుబాటులో వాష్రూమ్స్, మంచి వాష్రూమ్స్, టీచర్కి ఒకటి, పిల్లకాయలకు ఒకటి కూడా చేసిస్తూ ఉన్నాము. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈరోజు ఈ సంవత్సరం మాత్రం కాదు, ఇನ್ನು ముందుకు వచ్చిన సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాము. ఇట్స్ నాట్ ఓన్లీ సిఎస్ఆర్ అనేది మాత్రం మా దృష్టి కాదు, మేము ఎక్స్ట్రా ఫండ్ వేసేసి ఈ ఏరియా డెవలప్ చేయాలనేసి చేస్తూ ఉన్నాము. సార్ మన డైరెక్టర్ గారు ఈస్ శాంక్షనింగ్ అథారిటీ. ఈ కాన్సన్ట్రేషన్ ఏంటంటే మన దగ్గర ఉన్న విలేజెస్ మనం అభివృద్ధి చేసేదానికి ఏమేమి కావాలా, మన చేతులు అయ్యేది కావాలంటే దానికి అన్లిమిటెడ్, దానికి లిమిటేషన్ ఏమీ లేదు. మన చేతులు ఏం
చేయగలము, అది చేస్తామన్న ఆలోచన నుంచి మేము చేస్తూ ఉన్నాము. సార్ మా CFO, కంపెనీ CFO మహేష్ అండి. సో ఈరోజు మేము కార్యక్రమంకి వచ్చినాము. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్.